హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా 5 అంటే 5 నిమిషాల్లో చేసుకునే గోంగూర చట్నీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఇలా మంచి ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచి గోంగూరని కడిగేసి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసామనుకోండి, ఇలా వాటర్ వచ్చేసి దగ్గర పడుతుంది. వాటర్ మొత్తం పోయే వరకు ఇలా మంచి ఫ్రై చేసుకొని తీసేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసేసి ఒకసారి బరకగా మిక్సీ పట్టేసి గోంగూర పేస్ట్ని కూడా వేసేసి స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు, కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని పోపు మంచి వేగిన తర్వాత గోంగూర పేస్ట్లో వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన గోంగూర చట్నీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.